రైతులకు అందాల్సిన ఎస్ఆర్ఎస్పీ నీరు అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని జిల్లా పరిషత్ తొలి అధ్యక్షురాలు దా వసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపెన్ని కిలాలను తాటిపల్లి మోరపల్లి చలిగల్ రైతులతో పరిశీలించిన అనంతరం రాయకల్ మండలం సింగరావుపేట, శ్రీరాంనగర్, అల్లీపూర్, కిష్టంపేట, ఉప్పమడుగు, అయోధ్య, కురుమపల్లి గ్రామాల్లో పరిధికి సంబంధించిన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ను ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నిర్వహణ అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయాంలో నీటిని జూన్ లోనే విడుదల చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. నా పేరు నాడెం శంకరు. నేను ఒక రైతును. ఈరోజు చూసినట్టయితే మన ఎస్ఆర్ఎస్పి కాలువ ఇదే టైంకి మాకు నీళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వర నీళ్ళు వరద కాలువ ద్వారా ఏదైతే పంపింగ్ చేయాలనో అది చేయకుండా ఇప్పుడు మా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వం. ఎందుకంటే దయచేసి మా రైతులను ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదంటారు. ఆ రాజ్యం కోసమైనా మా రైతులను కాపాడండి, మాకు నీళ్ళు ఇవ్వండి. లేనిచో మా పంటలు ఇప్పుడు నాట్లు వేసినాం అవన్నీ ఎండిపోవడానికి ఈ ప్రభుత్వమే కారణమవుతుంది. ఎందుకని చెప్పంటే మేము చాలా కష్టపడే రైతులం. కష్టంతో కూడుకున్న ఈ రోజు వరకు ఇంకో వారం లోపల మొత్తం నాట్లన్నీ అయిపోతుంది. ఈ నీళ్లు గిట్ట రాకపోతే మాకు కనీసం 200 నుంచి 250 మోటార్లు ఉంటాయి. ఆ మోటార్ల ద్వారానే వాటిని పట్టించుకుంటాం. కాబట్టి మాకు కెనాల్ నీళ్లు ఇచ్చి మా రైతులందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తాటిపల్లి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఏదైతే ఉందో అక్కడ తాటిపల్లి, మోరపల్లి, చల్గల్, అదేవిధంగా అల్లీపూర్, సింగరావుపేట, కిష్టంపేట, కురుమపల్లి, అయోధ్య ఈ గ్రామాల రైతులందరూ కూడా వాళ్ళు స్వతహాగా వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి మాకు నీళ్ళు ఇవ్వండి అని మా దగ్గరికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఏ చైర్మన్, గ్రామశాఖ అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఎంపీటీసీ గారు, మహిళా అధ్యక్షులు అందరం కలిసి కూడా వాళ్ళందరి దగ్గరికి చాలాసార్లు వస్తూ ఉన్నారట. మేము 100-200 ఎకరాలు పొలం ఎండిపోతూ ఉండి నార్లు ముదిరిపోతుండే, కొంచెం నీళ్ళు ఇవ్వమని చెప్పేసి అడగండి అంటే మేము పెద్దలకు చెప్పినాం, ఎమ్మెల్సీ గారికి చెప్పినాం, వాళ్ళ మండలిలో విద్యాసాగరరావు గారికి చెప్పినాం, మాట్లాడినాం. తర్వాత మనం కెనాల్ కాడికి వెళ్దాం, ఎందుకు నీళ్ళు ఇవ్వరని చెప్పేసి రైతులతోటి వాళ్ళు వస్తే వాళ్ళ ఆవేదన అంతా కూడా అందరూ కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా నీళ్ళు ఇచ్చారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నీళ్ళు ఇస్తలేరని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవేదన. మరి మా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా చిరునవ్వుతోటి, రైతులందరూ కూడా చిరునవ్వుతోటి సంక్షేమంగా ఉన్నారు. కాబట్టి మరి ప్రజల యొక్క బాధలే మా బాధగా ఇవాళ మరి వారి పక్షాన కూడా ఒక్కనాడు రైతుల గురించి మాట్లాడలేదు. రైతులకి కేవలం ఓట్లు కావాలి, ఓట్లు అయిన తర్వాత మాకు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు, మా కడుపు నింపుకునే సమస్యలే మీకు పడతాయి తప్ప మా రైతుల సమస్యలు, మన ప్రజల సమస్యలు, పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానిక సమస్యలు మీకు పట్టదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక హక్కు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు ఓట్లేసిరు, రైతులందరూ కూడా ఓట్లేసిరు. మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తారు? అసెంబ్లీకి వెళ్ళడమే ప్రజల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం మాట్లాడాలి. ఇలా రైతుల మీద చెప్పగానే మీరు కూడా దొందే అన్నట్టు రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి అన్నారు. మళ్ళీ ఇలా రైతు పక్షపాతం అని చెప్పేసి జైత్యాల పక్షపాతమై అందులో కలవంగానే మళ్ళీ ఇప్పుడు వాళ్ళే మంచి చేస్తున్నారు చెప్పేసి మాట్లాడడం ఇది సబబు కాదు. ఏదేమైనా కూడా మరి ఎస్ఆర్ఎస్పి నీటి విడుదలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పైన నీళ్లున్నాయి 40 టీఎంసీలు. మేమున్నప్పుడు ఈ జూన్ నెలలో దాదాపు నీళ్ళు వచ్చేసినాయి, వరి నాట్లు కూడా పూర్తిగా అయిపోయినాయి. మరి మీకు ఎందుకు వేస్తలేరు అని చెప్పేసి రైతుల పక్షాన మేమందరం కూడా వెంటనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉన్నటువంటి నీళ్లను విడుదల చేయాలని చెప్పేసి రైతుల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. అడిగినప్పుడు ఆకలైనప్పుడే అన్నం పెట్టండి, దాహమైనప్పుడే నీళ్ళు ఇస్తే అవి ఉపయోగపడతాయి. ఇంకా 10 రోజులు దాటితే రైతులకు నీళ్ళు కూడా అవసరం లేదు. ఇచ్చినా కూడా పొలాలు వండని పరిస్థితి. ఇప్పటికే వెనుకబడిపోయినాయి పొలాలన్నీ కూడా. రైతులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షాన మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, రైతులకు నీళ్ళు ఇవ్వండి. రాజకీయ కక్ష ఎందుకు మీకు?
ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకోండి, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చూసుకోండి. అయిపోయిన తర్వాత అభివృద్ధి చూడండి. నీ కోట్లేసి ఇలా కూర్చోబెడితే మీరు రైతులకు ఏం చేస్తున్నాం, ఇలా పెన్షన్లు లేవు, అవ్వదాదాలు మరి మొగులకు మొహం పెట్టి మరి కోడలు ఇస్తుందా కొడుకు ఇస్తుందా చూసే పరిస్థితి. గతంలో కేసీఆర్ ఏమో పెద్ద కొడుకు అని చెప్పేసి అనుకున్నారు. నువ్వు 2000 ఎక్కువ ఇస్తా అంటే మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు. ఇలా అవ్వ తాతలు చూస్తూ ఉన్నారు, మా ఆడబిడ్డలు తులం బంగారం కోసం చూస్తూ ఉన్నారు, విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని అమలు చేయలే. నిరుద్యోగులు కూడా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్బా కేసీఆర్ ఉన్నప్పుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, మళ్ళీ రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము కానీ పూర్తిగా కూడా రైతులకు ఇట నీళ్లు విడుదల చేయకపోతే, వెంటనే నీళ్లు విడుదల చేయకపోతే ఇవాళ శాంతియుతంగా రైతులతో సందర్శించినాం. కానీ మరి ఇది ఒక అగ్నిగుండంలాగా మేమందరం కూడా ఉద్యమిస్తాం జైత్యాల నియోజకవర్గంలో ఉన్న రైతుల పక్షాన అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైతు వెన్నుముక అని అన్నారు. ఇలా రైతు యొక్క వెన్నును మరి నడ్డి విరుస్తూ ఉన్నారు, వెన్నుముకని విరిచేసే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. మరి రైతు ఎద్దేడ్చిన మరి రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడది. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తక్షణమే నీళ్ళు ఇప్పటికైనా విడుదల చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా రైతులందరి పక్షాన కూడా అని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఏదైతే ఎస్ఆర్ఎస్పి నుండి 40 టీఎంసీ నీళ్ళు వచ్చినాయో ఈరోజే మీరు నీళ్ళు కిందికి విడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము రైతులతోని. కాబట్టి తప్పకుండా ఈ రోజు నుంచి మీరు వాటర్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కూడా కేసీఆర్ పాలన ఉండగా ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే ఒకసారి మనం నెమరేసుకుంటే నిజంగా కూడా దానికి దీనికి ఆకాశం భూమికి ఫరాక్ ఉన్నది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండగా ముందస్తుగానే నాట్లు వేయకముందు కలుపులు రాకముందే రైతు బంధు నేసి ఆదుకున్నటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు. అలాగే సరైన టైంలో ఎరువులు విత్తనాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. పండిన గింజను కూడా కొనుగోలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ ఇప్పుడు దానికి దీనికి పొంతన లేకుండా ఉన్నది. ఇవాళ ఎరువులు దొరుకుతలేవు, విత్తనాలు దొరుకుతలేవు, ఇవాళ సరైన టైంలో నీళ్ళు వస్తలేవు. ఇవాళ నాట్లేసే టైం అయిపోయింది, ఇవాళ కలుపు తీసే టైం వచ్చింది. అయినా ఇప్పటికి కూడా ఇవాళ రైతు బంధు లేదు, ఇవాళ రైతు భరోసా లేదు. రైతు భరోసా దేవుడు ఎరుగు. కనీసానికి కేసీఆర్ ఇచ్చినటువంటి రైతు బంధు అన్న చెప్తే రైతులు బాగుపడతారని చెప్పి రైతుల ఆలోచన. కానీ ఆ ఆలోచన లేదు వారికి. ఇలా ఇంకోటి, నేను రుణమాఫీ చేస్తున్నా 2 లక్షల వరకు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. కానీ ఎంతమందికి రుణమాఫీ అయింది గ్రామాలల్లో? దాదాపు 40% మందికి కూడా రుణమాఫీ కాలేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా 1 లక్ష రూపాయల రుణమాఫీ వరకే 31,000 కోట్లు వేస్తే అందరికీ వచ్చేటివి. కానీ ఈరోజు 6,000 ఒకసారి, 6,000 ఒకసారి 12,000 కోట్లే ఇప్పటికి వేయడం జరిగింది. 1,50,000 వరకు రుణమాఫీ చేసి చెప్పి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ సగం మందికి తక్కువనే ఇలా రుణమాఫీ కావడం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ఉంటే ఇప్పటికే రైతులకు నీళ్ళిచ్చి, రైతు బంద్ చేసి, రైతు బీమా ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకుంటుండే. ఇలా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉండగా ఇచ్చిండు. మేము దానికి తోడు కళ్యాణ లక్ష్మితో పాటు 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని చెప్పిండు. తులం బంగారం దేవుడు ఎరుగు, కనీసానికి ఆ 1 లక్ష రూపాయలు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగచ్చి మీరు ఏమైతే ఇచ్చిండ్రో డిమాండ్లు, ఏవైతే హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా కూడా మేము మీ వెంట ఉంటాం, వెంబడి ఉంటాం, వెంటాడతాం ఖచ్చితంగా.